ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నో యువర్ డిస్ట్రిక్ట్ సిరీస్లో భాగంగా ఇవాల్టి క్లాస్లో మనం వచ్చేసి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా యొక్క సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో మనమైతే ఇక్కడ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా అని చెప్పి మనం చెప్తాం. శ్రీకాకుళం ఒకసారి చూడండి. ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ని మనం ఏంటనేసి అంటే ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 1 minute గైస్. ఒకసారి ఇక్కడ గమనించండి. సో రాష్ట్రంలో ఈశాన్య దిక్కులో గల చిట్ట చివరి జిల్లా అని చెప్పి మనం చెప్తాం. సో మన ఏపీ మ్యాప్లో మనం చూసుకుంటే ఈశాన్య దిక్కులో లాస్ట్ వైపు ఉన్నటువంటి జిల్లాగా మనం చెప్తాం. నాగావళి నది ఒడ్డున ఉంటుంది. జిల్లా కేంద్రం ఏంటనేసి అంటే శ్రీకాకుళమే. శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రం ఏదైనా ఉందా అనేసి అంటే శ్రీకాకుళం. 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మండలాలను పార్వతీపురం మన్యం జిల్లాలో మరికొన్ని విజయనగరం జిల్లాలో ఏంటనేసి అంటే చేర్చినారు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. సో శ్రీకాకుళంలోని శ్రీ సూర్యనారాయణ దేవస్థానం, అరసవల్లి, శ్రీ మార్యంలో ఉన్నటువంటి కూర్మావతార మందిరం, శాలీగుండం, పురాతన బౌద్ధమత శిథిరాలు, సో ముఖనగరంలోని ముఖలింగేశ్వర దేవాలయం, కళింగపట్నంలోని దీపస్తంభం, సో ఇవన్నీ కూడా ఏంటనేసి అంటే ప్రసిద్ధి చెందినటువంటి పర్యాటక ప్రదేశాలు అని చెప్పి మనమైతే చెప్పుకుంటాం అన్నమాట. మరి ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన సరిహద్దుల గురించి ఒక్కసారి మాట్లాడు. ఉత్తరాన మనం చూసుకుంటే ఒరిస్సా అని చెప్తాం. పశ్చిమాన మనం చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా అని చెప్తాం. దక్షిణాన విజయనగరం జిల్లా, అలాగే తూర్పున బంగాళాఖాతం అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. మరి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి విస్తీర్ణం దాదాపుగా మనం చూసుకుంటే 4591 చదరపు కిలోమీటర్ల దూరం విస్తరించింది. జనాభా కూడా దాదాపుగా 21 లక్షలు ఉన్నారండి. జనసాంద్రత 477గా ఉన్నది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల గురించి మనం ఏంటనేసి అంటే ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా అని చెప్తామండి. అసలు మాంగనీస్ ఉత్పత్తులు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి జిల్లా ఏంటనేసి అంటే శ్రీకాకుళం అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. రాష్ట్రంలో ఖద్దరు వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి పొందూరు జిల్లా ఎక్కడ ఉంటుంది అనేసి అంటే శ్రీకాకుళం. పొందూరు ఖద్దరు అని చెప్తాం కదా. సో పెద్దోళ్ళు మామూలుగా సో ఈ విధంగా పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు బట్టలు, పొందూరు ఖద్దరు బట్టలు వేసుకుంటూ ఉంటారు. సో అలాంటిది ఆ పొందూరు అనేది ఎక్కడ ఉంటుంది అనేసి అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఉంటుందని చెప్పి మనం చెప్తాం. అలాగే విస్తరాకులకు ఇచ్చేటువంటి మోద వృక్షాలు కూడా ఎక్కువగా కలిగినటువంటి జిల్లాగా మనం చెప్తాం. అంటే పొందూరు ఖద్దరకైతేనేమి, మోదుగ వృక్షాలు అయితేనేమి ఎక్కువ ఉంటాయి. రాష్ట్రంలోనే ఏకైక సూర్య దేవాలయం కూడా మనకి ఎక్కడ ఉంటుంది అనేసి అంటే అరసవల్లిలో ఉంటుందండి. అంటే మామూలుగా సూర్య భగవానికి సంబంధించిన దేవాలయాలు మనం చాలా తక్కువ చూస్తూ ఉంటాం దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే. మన ఆంధ్రదేశంలో అయితే ఒకే ఒక్క చోట ఉంది. అది ఎక్కడ? అరసవల్లిలో సూర్యనారాయణ దేవాలయం అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. అలాగే 4 గ్రానైట్ ఈ జిల్లాలోనే ప్రత్యేకంగా లభ్యమవుతుంది అనమాట. నీలి గ్రానైట్ అని చెప్తాం. నీలి గ్రానైట్, బ్లూ గ్రానైట్ ఇక్కడే మనకు లభ్యమవుతుంది. సాల్ వృక్షాలు ఎక్కువగా మనకు ఇక్కడే లభిస్తాయన్నమాట. గోవు పరిశోధన కేంద్ర కార్యాలయం ఆముదాల వరుసలో ఉంటుంది. సో గోవు ఏంటనేసి అంటే సంబంధించినటువంటి ఈ విధంగా పరిశోధన కేంద్రం మనకి ఎక్కడ కనపడుతుందంటే శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస అనే ప్రాంతంలో కనపడుతుందని చెప్పి మనమైతే చెప్తాం. అలాగే చూడండి, శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన కొన్ని నీటిపారుదల ప్రాజెక్టులు మనం చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే వెంగళ రాయ సాగరం ప్రాజెక్టు ఎక్కడ ఉంటుంది? నాగావళి నది పైన ఉంటుందని చెప్తాం. అలాగే ఈ విధంగా మనం చూసుకుంటే పలాస మండలం రేగుడుపాలెంలో ఆఫ్షోర్ జలాశయం కూడా ఉంది. అలాగే గుట్టా బ్యారేజ్ అని చెప్తాం వంశధార నది పైన. అలాగే అక్కులు పేట ఎత్తిపోతల పథకం అని చెప్పి చెప్తాం. కొంచెం శ్రీకాకుళం జిల్లాలో ఈ వంశధార అండ్ నాగావళి నదులు ఏంటనేసి అంటే ప్రవహిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి నదుల మీద ఈ డ్యామ్ల లాంటి నిర్మాణాలు ఏర్పాటు చేయడం జరిగినది అనే ఒక విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి
ఈ జిల్లాకి సంబంధించిన కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి మనం ఏంటనేసి అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో శ్రీకాకుళం అన్న వెంటనే మనకు గుర్తొచ్చేటువంటి కొన్ని ప్రముఖ అంశాలు మనం చూసుకుంటే సూర్య దేవాలయం కనబడుతుంది. సూర్య దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలోనే ఏకైక సూర్య దేవాలయం అని చెప్తాం. శ్రీకాకుళం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో అరసవెల్లిలో శ్రీ నారాయణ స్వామి నారాయణమూర్తి దేవాలయం అనేది వెలసి ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఆలయంలోని 5 ప్రధాన ద్వారాలు మూసివేసినప్పటికీ కూడా సంవత్సరంలో 2 సార్లు స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు ఏంటనేసి అంటే పడతాయంట. అంటే ఈ ఆలయానికి సంబంధించి మొత్తం 5 ద్వారాలు ఉన్నాయనుకుంటే 5ంటిని మూసేసినప్పటికి కూడా సూర్యకిరణాలు ఏంటనేసి అంటే సంవత్సరంలో 2 సార్లు ఏంటనేసి అంటే ఆ సూర్య భగవాన్ యొక్క పాదాల మీద పడతాయని చెప్పి మనకైతే ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే శ్రీకూర్మ దేవాలయం, శ్రీముఖ లింగం, కళింగపట్నం బీచ్ ఇవన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఫేమస్ అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఇంకా చూడండి, శాలిహుండం మనకు ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి ఒక పేరు అనమాట. శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో వంశధార నది తీరం పైన ఉన్న ఈ గ్రామంలో బౌద్ధ మతానికి సంబంధించిన బౌద్ధ మహాస్తూపం, చైత్యాలు, విహారాలు మనకు కనబడ్డాయి. ఎప్పుడో మన శాతవాహన కాలం నుంచి శాలిహుండం అనేటువంటి ఒక ప్రాంతం మనకు కనబడుతుంది. ప్రముఖ బౌద్ధ విహార కేంద్రంగా కూడా మనం ఏంటనేసి అంటే దీన్ని చెప్పవచ్చు. అలాగే బుడితి శ్రీకాకుళం పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలోని బుడితి గ్రామము పహ్లవరాజు పూల తొట్టెలు, ఇత్తడి బిందె లాంటి లోహ పనులకు కూడా ప్రసిద్ధి కాంచినవి అని చెప్తాం. అలాగే సంఘం గురించి కూడా మీకు అందరికీ ఐడియా ఉంటుంది. శ్రీకాకుళం పట్టణానికి 56 కిలోమీటర్ల దూరంలో నాగావళి, సువర్ణముఖి, వేగవతి నదుల సంగమం చెందే ప్రదేశాన్ని సంగం పట్టణం అని చెప్తాము. ఇక్కడ అందమైనటువంటి ప్రకృతి మధ్య గల సంగమేశ్వర స్వామి దేవాలయం కూడా మనకేంటనేసి అంటే కనబడుతుందనేసి కూడా మనం చెప్తాం. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఈ విధంగా తేలని పులం మరియు తేలపుంచ్ అనేటువంటి పక్షి జాతికి చెందింది ప్రసిద్ధం అన్నమాట. అలాగే రావివలస, శ్రీ సీతారామస్వామి దేవాలయం కూడా మనకేంటనేసి అంటే కనబడతాయి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. శ్రీకాకుళం పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో గల సీతారామపురం గ్రామంలో సీతారామ లక్ష్మణుడు ఈ విధంగా ఉత్సవ మూర్తులను బొబ్బిలి రాజులు ఒకే శిల నుంచి చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠించారంట. దాదాపుగా ఒకే శిల పైన రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురిని కూడా చెక్కించారంట. 350 సంవత్సరాల క్రితం ఈ గ్రామం దట్టమైన అడవి అని, ఇక్కడ బొబ్బిలి రాజాకు ఈ విగ్రహాలు లభించడంతో ఆయన వాటిని ప్రతిష్ఠించి గుడి కట్టించాడని చెప్పి మనకేంటనేసి అంటే చెప్పుకుంటా ఉన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన కొంతమంది ప్రముఖుల గురించి మనం ఏంటనేసి అంటే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గౌతు లచ్చన్న అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం. గౌతు లచ్చన్న సోంపేట మండలం బార్వా గ్రామంలో జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమాలు అయితేనేమి, ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి, అలాంటి ప్రధానమైనటువంటి స్వతంత్రోద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక కీలక నాయకుడుగా ఆ రోజుల్లో గుర్తింపు పొందాడు. అలాగే గరిమెల్ల సత్యనారాయణ అంటే వెంటనే మాకొద్దు ఈ తెల్ల దొరతనం అనేటువంటి ఒక పేరుతో ఒక ప్రముఖ గ్రంథాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి గరిమెల్ల సత్యనారాయణ అని చెప్పి మనం చెప్తాం. కర్ణం మల్లీశ్వర్ అండి చిత్తూరు జిల్లా నుంచి జన్మించి శ్రీకాకుళం జిల్లాలో ఏంటనేసి అంటే స్థిరపడింది. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్కి 3 సార్లు 50 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి పెట్టినటువంటి ఒక మహిళగా మనం చెప్తాం. ఈమెకి ఇప్పటికే మనం చూసుకుంటే 1994లో అర్జున అవార్డు, 1997లో రాజీవ్ ఖేల్రత్న లాంటి ప్రముఖ అవార్డును కూడా పొందినటువంటి ఒక ప్రముఖ మహిళగా మనము కర్ణం మల్లేశ్వరం చెప్తాం. గిడుగు వెంకటరామమూర్తి 1863 ఆగస్టు 29వ తారీఖున జన్మించాడు. ఇతన్ని మనం ఏమంటామనేసి అంటే వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అని చెప్తాం. ఇతని యొక్క జన్మదినాన్ని మనం బేస్ చేసుకొని ప్రతి ఏడా కూడా ఏంటనేసి అంటే ఒక ఇంట్రెస్టింగ్ డేగా కూడా మనం ఏంటనేసి అంటే చెప్తాం. వీరు గ్రామ్య పద్య ప్రయోగం, నేటి తేట వెలుగు, ప్రాచీన గంగమ్మ అనేటువంటి గ్రంథాలను కూడా రచించాడు. 1940 జనవరి 23వ తారీఖున ఇతను ఏంటనేసి అంటే మరణించడం జరిగిందని చెప్పి మనమైతే చెప్పుకుంటాం అనమాట. ఆగస్టు 29వ జన్మదినం ఉంటుంది. తెలుగు భాషా దినోత్సవం అనేటువంటి ఒక పేరుతో కూడా మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం. వీళ్ళంతా కూడా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ప్రముఖులు అని చెప్పి మనమైతే చెప్పుకుంటాం. ఓకే అండి, ఇది గైస్ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ రేపటి రోజున మరొక ఇంపార్టెంట్ జిల్లాతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.